ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుత పాటు సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చర్మల ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, మరొక కేస్ స్టడీ కూడా ఉంది, ఒకసారి చదువుతాను, కొంచెం వినండి. షూర్. నేను ఒక ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాను. ఓకే. నా వయసు 35 సంవత్సరాలు. ఓకే. నా నెల జీతం 80,000 రూపాయలు. ఓకే. నెలవారీ ఖర్చులు మొత్తం దగ్గర ఒక 55 నుంచి 60,000 రూపాయల వరకు అవుతుంది. అవును. వెకేషన్స్ కోసమని, పేరెంట్స్కి వచ్చిన కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల హాస్పిటల్ ఖర్చుల కోసమని బయట నుంచి ఒక 10 లక్షల రూపాయల వరకు అప్పు చేసి పెట్టాను. ఓకే. ఇప్పుడు ఆ అప్పుల్ని తీర్చడానికి నా భార్య నగల్ని తనఖా పెట్టి 16% చొప్పున వడ్డీ కడుతున్నా. దానికి నెలకి 13,500 రూపాయలు అవుతుంది. ఓకే. ఇక క్రెడిట్ కార్డు కూడా ఓవర్ డ్యూ అయింది. ఓకే. దానికి ఒక 2.5 లక్షలు కట్టాలి. ఓకే. అసలు నెలకి 80,000 రూపాయల జీతం వస్తున్నా కూడా పైసా మిగలట్లేదు. ఓకే. మొత్తం నెగటివ్లోనే క్లోజ్ అవుతుంది. నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు. చుట్టూ అప్పుల ఊబిలో కూరుకుపోయాను. ఏంటి, ఏం చెయ్యాలి? ఇప్పుడు మీరు చెప్పిన కేస్ బ్యాడ్ స్పెండింగ్ బిహేవియర్ కేస్. బ్యాడ్ స్పెండింగ్ బిహేవియర్. ఓకే. ఒక కేస్ స్టడీ చెప్తుంది ఇండియాలో ఒక మాట. ఇండియాలో ఎక్కువ అప్పులు అవ్వటానికి లేదా పేదరికంలో చేరటానికి మేజర్ రీజన్ మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ తెలియకపోవటమో, లేదా మంచి గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ లేకపోతే గుడ్ ఇన్వెస్ట్మెంట్ బిహేవియర్ లేకపోవటమో కాదు, బ్యాడ్ స్పెండింగ్ బిహేవియర్ వల్ల. అంటే ఆడంబరాలు అట్లాంటిది అంటారా? ఇది ఏదైనా కానివ్వండి, ప్లానింగ్ లేకపోవడం బ్యాడ్ స్పెండింగ్ బిహేవియర్ అంటాం, అంతే. మీరు చెప్పిన దాంట్లో ఆరోగ్య పరిస్థితి అని చెప్పారు, అది తప్పదు. ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి కదా. హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఆరోగ్య పరిస్థితికి డబ్బులు పెట్టక తప్పదు, కానీ ముందెందుకు ప్లాన్ చేయలేదు? యూ షుడ్ బి ప్రిపేర్డ్ వెల్ ఇన్ అడ్వాన్స్ కదా. ఇంకొకటి టూర్స్ అని చెప్పారు, వెకేషన్ కోసం అసలు అప్పు చేసి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? యూ మస్ట్ హ్యావ్ ప్లాన్డ్ ఇన్ అడ్వాన్స్. వెళ్ళటం తప్ప నేను అన్ను, మనిషి అన్నాక పుట్టాక బతుకుతున్నప్పుడు కొంత అనుభవించాలి, కానీ దాన్ని ముందుగా ప్లాన్ చేయాలి. ఇప్పుడు 1,00,000 ఖర్చు అవుతుందంటే నెలకు 10,000 సేవ్ చేసినా కానీ మీరు వెకేషన్కి ఈజీగా వెళ్ళిపోగలుగుతారు కదా. యూ షుడ్ హ్యావ్ ప్లాన్ ఇన్ అడ్వాన్స్. అండ్ ఇంకో రీజన్ కూడా రాస్తుంది, రీసెంట్ గా వెహికల్ కూడా కొన్నారంట. నేను చదవలేదు, మరి చెప్పారు మీరు, అది కూడా చెప్పారు. సో వెహికల్ కూడా తీసుకున్నారు. ఇప్పుడు అంటే డిఫరెంట్ కేసు. ఇప్పుడు వెహికల్ అని అంటే ఇది డిపెండ్స్ అపాన్, అంటే ఇప్పుడు అవసరం ఉండుండొచ్చు వెళ్ళడానికి, వాళ్ళకి అవైలబిలిటీ. సో దాన్ని మనం కామెంట్ చేయలేం. వెహికల్ అనేది ఇన్స్ట్రుమెంట్ టు ట్రావెల్, పనికి వెళ్ళడానికి. సో పనిముట్టు కాబట్టి మనం దాన్ని ఏం కామెంట్ చేయలేము. బట్ ఈ రెండింటికి మాత్రం, మిగతా 2 కేసులకు మాత్రం ముందు ప్లాన్ చేసుకొని ఉండే అవకాశం వాళ్ళకు ఉంది. ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఇవాళ వాళ్ళకి అవకాశం ఉంది, అప్పులు చేసి పరిస్థితి వచ్చేది కాదు. సో బేసిక్గా దీనికి సొల్యూషన్ కూడా మాట్లాడదాం. అండ్ ఇంకొకటి కూడా చెప్పారు, 2.5 లక్షల రూపాయల వరకు కూడా క్రెడిట్ కార్డు ఓవర్ డ్యూ ఉంది. క్రెడిట్ కార్డ్ అంత ఓవర్ డ్యూ ఉంది అని అంటే మీకు 80,000 జీతం వస్తుంది, అందులో 60,000 ఖర్చు పెడుతున్నారు, అయినా క్రెడిట్ కార్డు ఓవర్ డ్యూ అయింది, ఇక్కడ 10 లక్షలు అప్పు ఉంది అని అంటే బ్యాడ్ స్పెండింగ్ బిహేవియర్, అంతే. సహజంగా క్రెడిట్ కార్డు ఊబిలో కూడా ఎలా చుక్కుకుంటారో చెప్తాను. నెల జీతం వస్తుంది కదా, ఇప్పుడు వాడేసుకుంటా, రాగానే కట్టేస్తాను అనుకుంటాం, కానీ కరెక్ట్ కట్టే టైంకి ఏదో ఒక అవసరం వచ్చి మనం దాన్ని కట్టక అది కొద్దిగా పేరుకుపోయి ఓవర్ డ్యూ అయిపోతుంది. అలానే ఓవర్ డ్యూ అయ్యేది అది. అండ్ దాని వడ్డీ రేట్ తక్కువ ఉంటుందా? 40% యావరేజ్, 36 to 48 అంటే యావరేజ్ ఒక 40% ఉంటుంది వడ్డీ రేటు. దానికి మనం కట్టకపోతే హ్యూజ్, చాలా పే చేయాలి. అంటే మీరు ఎంత కట్టినా కానీ మీ ప్రిన్సిపల్ క్లియర్ అవ్వదు అసలు. సో బేసిక్ ఇట్లాంటి కండిషన్స్లో మనం కొద్దిగా వరకు రిలీఫ్ అవ్వాలి అని అంటే ఇప్పుడు ఏదైతే నడుస్తుందో అందులో ఉన్న తప్పులేంటి, లీకేజెస్ అంటే ఐడెంటిఫై చేయాలి. రేవంత్, ఒక్క నిమిషం. అంటే మీరు ఇప్పుడు క్రెడిట్ కార్డు గురించి చెప్పారు కాబట్టి రీసెంట్గా నేను ఫేస్ చేసిన ఒక ఇబ్బంది చెప్తాను. చెప్పండి ప్లీజ్. నా దగ్గర క్రెడిట్ కార్డు ఉంది, కానీ దాన్ని వాడకుండా మూలపడేసాను నేను. ఓకే. దాన్ని వాడకపోయినా కూడా నెలకి రకరకాల ట్యాక్స్లని, రకరకాల అవని ఇవని చెప్పి నెలకి 700-800 వేసేసారు. నాకేమో రకరకాల మెసేజ్లు వస్తున్నాయి, ఓవర్ డ్యూ అదేంటి అసలు క్రెడిట్ కార్డ్ నేను వాడట్లేదు కదా, ఇంట్లో షెల్ఫ్లో పడేసాను కదా. కస్టమర్ కేర్తో మాట్లాడితే జస్ట్ మీ క్రెడిట్ కార్డు మీ దగ్గర ఉన్నందుకు మెయింటెనెన్స్ ఛార్జ్లని, ట్యాక్స్లని నెలకి 600-700 రూపాయలు బాధేశారు. నెలకి 600-700 వేయడం కాదు, మీకు ఫస్ట్ ఒక 600-700 ఏఎంసీ బడి ఉంటది, మీరు అది పే చేయలేదు కాబట్టి దానికి పెనాల్టీ 600 బడి ఉంటుంది. పెనాల్టీ కరెక్ట్ రైట్. సో అట్లా మీకు తెలియకుండానే డ్యూయేం లేదు కదా, మీరు చూసుకొని ఉండరు. ఎవ్రీ మంత్ మీరు పే చేయట్లేదు కాబట్టి 600-700 యాడ్ అవుతూ పోయి అది పెద్ద అమౌంట్ అయి ఉంటుంది. అంటే అసలు నేను క్రెడిట్ కార్డే వాడట్లేదు
వాడట్లేదు కదా, ఈ కేసు నేనేం నేను కూడా కట్టాల్సిన చూశాను. పని కూడా లేదని చెప్పి దాన్ని నేను కూడా neglect విన్నాను, చేసేసాను. ఈ కేసెస్ నేను కూడా చూశాను. వాడట్లేదు కదా అని పక్కకు, బేసిక్ గా నెంబర్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ ఎక్కువ ఉండటం వల్ల ఇది ఒక డిసడ్వాంటేజ్. మనం ట్రాక్ చేయం వాటిని. ట్రాక్ చేయకపోతే అగైన్ మనకు తెలియకుండానే జస్ట్ ఒక ఏఎంసీనే మనకి సంవత్సరం ఎండింగ్ వచ్చేసరికి ఒక 5-6 వేలు పెనాల్టీ వరకు పెరిగిపోయి ఉంటుంది. అవునవును. మీకు అంతే ఉండదు సుమారుగా. Right, సుమారుగా నేను చాలా కేసెస్ ఇట్లాంటివి చూసాను. సో ఎక్కువ ఉండటం కూడా కష్టమే. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్. క్రెడిట్ కార్డ్ మెయింటైన్ చేయగలిగితేనే ఉండాలి, లేకపోతే ఉండకూడదు. రైట్ రైట్. ఇక ఈ కేస్ స్టడీకి వచ్చేద్దాం. బ్యాడ్ స్పెండింగ్ బిహేవియర్ కి వచ్చేద్దాం. సో బేసిక్ ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటి? మనం కొద్దిగా లీకేజెస్ ఆపుదాం ముందు. చిన్న లీకేజెస్ ఆపగలిగితే కొంతవరకు మనీ కంట్రోల్ అనేది అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఆయన ఏం చేశారు, 16% ఇంట్రెస్ట్ రేట్. ఎస్, ఎక్కడ మనకి ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీస్ ఉంటాయి కదా, నాన్ బ్యాంకింగ్, మనపురం అని పేర్లు వద్దులే మనకు అనవసరం, ఏమైనా కానివ్వండి పేర్లు అనవసరం. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ అన్ని కూడా ఇనీషియల్ గా ఏం చేస్తాయంటే తక్కువ ఇంట్రెస్ట్ ఆఫర్ చేస్తాయి. మేము 9% ఇస్తాం, 10% ఇస్తాం. కానీ అందులో క్లాజ్ ఏముంటుంది అంటే 6 months వరకే. 6 months దాటిన తర్వాత 16, 18 అట్లా అయిపోతుంది అనమాట. ఫస్ట్ ఇనీషియల్ గా అట్రాక్ట్ చేయడం కోసం ఇనీషియల్ ఆఫర్ కింద తక్కువకి ఇస్తారు. వాళ్ళు దాన్ని డిస్కౌంట్ అని పేరు పెడతారు. యాక్చువల్ ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువగానే ఉంటుంది. సో సహజంగా మనకి పీకల మీద కష్టం ఉన్నప్పుడు 10 లక్షలు అప్పు చేశాడు, వాళ్ళు వీళ్ళు అడుగుతుంటారు, వడ్డీ కట్టలేకపోతున్నాడు, ఏదో రకంగా వాళ్ళకి ఇచ్చేయాలి, ఇవ్వకపోతే పరువు పోద్ది, లేకపోతే ఫ్రెండ్షిప్ పోద్ది. సో ఆ హరీలో ఏం చేస్తాము, మనకి ఈ ఫైనాన్స్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయి, ఇట్లా వెళ్ళగానే చేతులు డబ్బులు పెట్టేస్తాయి. పేపర్ వర్క్ కానీ ఇదంతా ఎక్కువ తక్కువ ఉండదు, చాలా ఈజీగా పని అయిపోద్ది, వెళ్ళగానే పని అయిపోద్ది. కొద్దిగా ఎక్స్ట్రా అవర్స్ కూడా వర్క్ చేస్తూ ఉంటారు. ఆ కంఫర్ట్ కోసం, ఆ క్షణంలో మనం రిలీఫ్ పొందడం కోసం డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి 16% అయినా కానీ లోన్ తీసేసుకుంటాం. కానీ తర్వాత ఏమవుతుంది, దానికి ప్రతి నెల వడ్డీ కట్టాలి. వడ్డీ కట్టకపోతే వాడు ఆక్షన్ లెటర్ పంపిస్తాడు, చచ్చినట్టు వడ్డీ కట్టాలి. 16% అంటే యావరేజ్గా మీరు చెప్పినట్టుగా 13,500 రూపాయలు ఎంత కడుతున్నారు ఆయన. సో బేసిక్ ఆయనకు వచ్చే 80,000 జీతాలు 60,000 ఖర్చులు పోను 13,500 దీనికి వడ్డీకి కడితే మళ్ళీ పైన మళ్ళీ క్రెడిట్ కార్డ్కి ఓవర్ డ్యూ అమౌంట్స్ ఉంటాయా? యావరేజ్ నాకు 8,500 వస్తుంది దానికి. యావరేజ్గా మినిమం పేమెంట్ 8,500 నుంచి 10,000 దాకా వస్తుంది. మొత్తం వడ్డీ ఉంటుంది, అందులో ఏమి ఉండదు. ఇంకేం మిగులుతుంది? నెగిటివ్లోకి వెళ్తారు మనిషి. ఇంకా అప్పు చేయాలి, నెలకు 2-3 వేలు ఎక్స్ట్రా, మళ్ళీ అప్పు చేయాల్సి వస్తుంది. ఆ సిచ్యువేషన్ క్రియేట్ అయింది. సో ఇప్పుడు ఏం చేస్తారు, ఆ బ్యాంక్ లోన్ ఏదైతే ఉందో, సార్ ఆ గోల్డ్ లోన్ ఏదైతే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్లో పెట్టున్నారో దాని ఒక గవర్నమెంట్ బేస్డ్ బ్యాంక్ లైక్ ఇండియన్ బ్యాంక్ లేదా SBI బ్యాంక్ ఇట్లాంటి వాడికి షిఫ్ట్ చేసుకోండి. 9.5 or 10% మీకు ఆఫర్ చేస్తారు వాళ్ళు. ఎక్కువ ఏమి ఇవ్వరు, అంటే ఎక్కువ వడ్డీ రేట్లు ఏమి ఉండవు. సో బేసిక్గా మీకు యావరేజ్గా ఇక్కడ అంతా ఒక 6 to 7% ఇంట్రెస్ట్ రేట్ కట్ అయిపోతుంది. సో యావరేజ్గా మీకు 13,500 నుంచి మీ మంత్లీ పేమెంట్ 8,000 పడిపోతుంది. మీకు ఇక్కడ సర్ప్లస్ 5,500 రూపాయలు క్యాష్ మిగిలిపోతుంది. సో ఇక్కడ ఏంటి, మీకు యావరేజ్గా ఇక్కడ మీరు చెప్పిన లెక్క ప్రకారం 2-3 నెగిటివ్ ఉంది కదా, 5,500 ఎక్స్ట్రా వచ్చేసింది, మీకు డబ్బులు మిగిలిపోయాయి. సో నెగిటివ్లోకి అయితే వాళ్ళకి అప్పు చేయాల్సిన పరిస్థితి ఉండదు. నెక్స్ట్ క్రెడిట్ కార్డ్ విషయంలోకి వచ్చేసరికి మినిమం డ్యూ కాదు. టాక్ టు ద క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్, ఎవరైతే ఇచ్చారో వాళ్ళతో ఫోన్ చేయండి, దాన్ని ఈఎంఐ కింద కన్వర్ట్ చేయమని చెప్పండి. అవుట్ రేట్కి ఈఎంఐ కింద కన్వర్ట్ చేయమని. మేము చేయమంటారు, మేము చేయము అంటే కుదరదండి, నేను కట్టే పరిస్థితుల్లో లేను, మీరు ఈఎంఐ కన్వర్ట్ చేస్తే నేను కట్టగలుగుతా, లేకపోతే నేను డిఫాల్ట్ అయిపోతా. మీకు ఆప్షన్ లేదు, ఇవాళ రేపైనా డిఫాల్ట్ అవ్వాల్సిందే. మీరు ఆ డిఫాల్ట్ అయ్యే సిచ్యువేషన్ తెచ్చుకోవడం కంటే కూడా, డిఫాల్ట్ అయితే దాని నెగిటివ్ యాక్టివిటీ సెకండ్ తర్వాత ఉంటాయి కాబట్టి టాక్ టు దెమ్, దే విల్ గివ్ యూ ఈఎంఐ ఆప్షన్. యావరేజ్గా మీకు ఈఎంఐ అంటే 18% ఎంతో ఇస్తారు వాళ్ళు. ఇప్పుడు మీరు ఎంత పే చేస్తున్నారు క్రెడిట్ కార్డ్ మీద? యావరేజ్గా 40% ఇంట్రెస్ట్ లేదా యాన్యువల్గా. ఈఎంఐ అయితే 18% కదా. సో మీకు ఇక్కడ ఏమవుతుంది, ఒక 3 సంవత్సరాల పాటు 8,500-9,000 రూపాయలు పెట్టుకొని ఈఎంఐ పెట్టుకున్నారు అని అంటే 3 సంవత్సరాల్లో క్లియర్ అయిపోద్ది. ఇప్పుడేమో 8,500 మినిమం డ్యూ కడుతున్నారు, అసలు తగ్గట్లే, అసలు ఎప్పుడు అంతే ఉంటుంది. లేకపోతే డైరెక్ట్గా మీరు దాన్ని ఈఎంఐ కింద కన్వర్ట్ చేస్తే 9,000 కట్టారనుకోండి యావరేజ్గా, 3 సంవత్సరాల అప్పు మొత్తం క్రెడిట్ కార్డ్ ఖాళీ ఫ్రీగా ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు ఇంకో పని చేయాలి, క్రెడిట్ కార్డ్ ఎరగొట్టి పక్కన పడేయాలి. మళ్ళీ ఉందనుకోండి, ఇప్పుడు ఈఎంఐ క్లియర్ అయిపోద్ది, మళ్ళీ ఫ్రీ అవుద్ది కదా, అదే పని చేశాను. ఎరగొట్టి పక్కన పడేయండి, మొత్తం క్లియర్ అయ్యేదాకా అసలు దాన్ని వాడకూడదు. ఉంది కదా అని మళ్ళీ వాడతాం. ఇప్పుడు ఏమవుతుందంటే కొద్దిగా ఇంత టైట్ అయిపోయిన సిచ్యువేషన్, ఉపశమనం దొరకగానే కొద్దిగా అనుభవించాలని కోరిక ఉంటుంది సహజంగా. ఆ క్రమంలో మళ్ళీ కొన్ని తప్పులు చేస్తాం. ఇప్పుడు ఈ సినారియోతో మాక్సిమం మీరు నెట్ టు నెట్ జీరోలో ఉంటారేమో, ఒక ప్లస్ ఒక 2,000 రూపాయలతో అంతే. సో మీరు అగైన్ క్రెడిట్ కార్డ్ ఫ్రీ అందని వాడితే మాత్రం మీరు ఎటువంటి పరిస్థితిలో బయటపడలేరు. ఇక్కడ ఇంకో తప్పు చేస్తారు ఈ కేసులో, ఈఎంఐ క్లియర్ అవ్వట్లేదు, వీడేమో 40% ఛార్జ్ చేస్తాడు కదా, మన మినిమం డ్యూ పే చేసిన వర్కౌట్ కాదని ఆ 2.5 లక్షల క్రెడిట్ కార్డ్ని తీసుకొని వెళ్ళి ఏ పెట్రోల్ బంక్లోనో వాడి వీడి దగ్గర స్వైప్ చేసి డబ్బులు తీసుకొని వచ్చి మళ్ళీ పే చేస్తారు. మీరు అక్కడైనా రూపాయల వడ్డీ కడుతున్నారు కదా, మినిమం 2 రూపాయలు తీసుకుంటాడు మేబీ, ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఉంటుంది 2%, 2.5%, అదేనా కడుతున్నారు కదా. మీ అసలు ఎప్పుడు క్లియర్ చేస్తారు? మీరు ఆ లూప్లో ఉండిపోయారు.
ఆ లూప్ నుంచి బయటికి రావాలి అని అంటే దాన్ని ఛానలైజ్ చేయాలి. ఎట్లా ఛానలైజ్ చేయాలి? ఒక ఈఎంఐ తీసేసుకుంటే దానికి కన్వర్ట్ చేసేసి అందులో ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ రెండు ప్యారలల్గా క్లియర్ అవుతూ పోతూ ఉంటాయి. దిస్ ఈస్ హౌ 3 years ఈఎంఐ ఈజీగా ఇస్తాడు క్రెడిట్ కార్డు, ఈజీగా ఇస్తాడు. మీరు ఇంకా మీ ఆర్థిక పరిస్థితి దరిద్రంగా ఉందని చెప్తే, అస్సలు బాలే నేను అయిపోయా నా పరిస్థితి బాగాలేదని చెప్తే వడ్డీ కూడా మాఫీ చేస్తాడు. ఈ సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. నాకు తెలిసి ఆయనకు ఉన్న 2.5 లక్షల్లో 50-60 వేలు వడ్డీ కాంపోనెంటే ఉంటుంది. ఆయన అసలు వాడుకుంది మేబీ ఉంటే 1,80,000 మించి ఉండదేమో. వడ్డీలు యాడే 2.5 లక్షలకి దాటేసి ఉంటుంది. అది యాక్చువల్లీ వడ్డీ ఇంపాక్ట్ చాలా పడుతుందండి, హ్యూజ్. ఐ హావ్ సీన్ సో మెనీ కేసెస్ లైక్ దట్. టాక్ టు దెమ్, దే విల్ డెఫినెట్లీ గివ్ యన్ ఆపర్చునిటీ టు కన్వర్ట్ ఇంటూ ఈఎంఐ. అంతేకాని అగైన్ ఇక్కడ మళ్ళీ కొన్ని జాగ్రత్తలు చెప్తాను. ఇప్పటికైనా మీ జీతం ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ పెరుగుద్ది. హెల్త్ ఇన్సూరెన్స్ ఫస్ట్ తీసుకోండి. ఇంకొకసారి ఇదే సిచ్యువేషన్ మీకు హిట్ అయితే మాత్రం మిమ్మల్ని భూమి మీద ఎవ్వరు కాపాడలేరు. ఆస్తి అమ్మే పరిస్థితికి వస్తుంది. ఆ సిచ్యువేషన్ తెచ్చుకోకూడదని అంటే ఫస్ట్ ఇమీడియట్గా హెల్త్ ఇన్సూరెన్స్ తెచ్చుకోండి. హెల్త్ ఇన్సూరెన్స్ అని ఉంటే ఈ కండిషన్లోకి యాక్చువల్లీ మీరు నెట్టపడే సిచ్యువేషన్ వచ్చి ఉండేది కాదేమో, అది లేదు కాబట్టి వచ్చింది. ఫస్ట్ అది తీసుకోండి. అండ్ గో టు యర్ ఫైనాన్షియల్ అడ్వైజర్. ఫస్ట్ ఛానలైజ్ చేసుకోండి మీ దారిని ఛానలైజ్ చేసుకొని ఎమర్జెన్సీస్ కోసం కొంత డబ్బులు సేవ్ చేయండి. ఒక ప్లాన్ ప్రిపేర్ చేసుకోండి. ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటే మీకు ఛానలైజ్ అయిపోతుంది. ఒక నది సాఫీగా ప్రవహించాలి అని అంటే దాని దారి క్లియర్ ఉండాలి. దారి క్లియర్గా లేకపోతే ఓవర్ ఫ్లడ్డెడ్ అయిపోయి ఊర్లను ముంచేస్తుంది. అంతే కదా. ద సేమ్ వే డబ్బులు కూడా అంతే. దాని దారి క్లియర్గా ఉన్నంత వరకు సాఫీగా వెళ్తా జీవితం. దానికి దారే లేదనుకోండి, ఎటు పడితే అటు అస్తలు అంటే మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఎటు పడితే అటు వెళ్ళిపోయి మన కష్టాల్లోకి నెట్టేస్తుంది. సో ఛానలైజ్ యువర్ మనీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.